ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. తలలు ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనతో ప్రార్థనా పోరాటాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నా. గత రాత్రంతా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడి ఉదయకాల సమయం మీరు మాకు ఇచ్చిన మెలకును బట్టి నీ పాద సన్నిధిలో ఈ విధంగా గడిపే అవకాశాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకే నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. జాయిన్ అయి వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ సమయమందు నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధిస్తుండగా నీ శక్తివంతమైన సన్నిధిని మేమందరం అనుభవించుటకు నీవే నీ కృప చూపించమని, మమ్మల్ని నడిపించమని, నీ వాక్యం ద్వారా మాట్లాడమని, మేము చేసే విజ్ఞాపన ప్రార్థనలకు జవాబు దయచేయమని కోరుచు ఈ సమయమంతయు ఈ దినమంతయు నీ చేతులకు సమర్పించుకుంటూ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా జరిగించమని కోరుచు యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి మనమందరం కలిసి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. ఆ తర్వాత వెంటనే దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ప్రభుని సేవించదం, ముదమార ప్రభుని ముద్దాడదం, మానక ప్రభుని సేవించదం, మనసార పాడి స్తుతించదం, మనసార పాడి స్తుతించదం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సృష్టికి మూలము నీవేనయ్యా, మమ్ము సృజించిన మా యేసయ్యా. సృష్టికి మూలము నీవేనయ్యా, మమ్ము సృజించిన మా యేసయ్యా. నిన్ను భజింతుము మా యేసయ్యా, నిన్ను పూజింతుము పూజారుడా. నిన్ను భజింతుము మా యేసయ్యా, నిన్ను పూజింతుము పూజారుడా, నిన్ను పూజింతుము పూజారుడా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపికి ఆశ్రయం నీవేనయ్యా, మమ్ము రక్షించిన మా యేసయ్యా. పాపికి ఆశ్రయం నీవేనయ్యా, మమ్ము రక్షించిన మా యేసయ్యా. నిన్ను ప్రేమింతుము ప్రేమామయా, నిన్ను కీర్తింతుము కరుణామయా. నిన్ను ప్రేమింతుము ప్రేమామయా, నిన్ను కీర్తింతుము
కరుణామయ, నిన్ను కీర్తింతుము కరుణామయ. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆరాధ్య దైవము నీవేనయా, ఇహ పరములలో మా యేసయ్యా. ఆరాధ్య దైవము నీవేనయా, ఇహ పరములలో మా యేసయ్యా. ఆరాధింతుము మా యేసయ్యా, ఆనందముతో అనునిత్యము. ఆరాధింతుము మా యేసయ్యా, ఆనందముతో అనునిత్యము, ఆనందముతో అనునిత్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. బుధవార ప్రభుని ముద్దాడెదం, మానక ప్రభుని సేవించెదం. బుధవార ప్రభుని ముద్దాడెదం, మానక ప్రభుని సేవించెదం. మనసార పాడి స్తుతించెదం, మనసార పాడి స్తుతించెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. స్తుతి సింహాసనాసీనుడా, అత్యంత ప్రేమామయుడా. పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధుడా పరిశుద్ధాత్ముడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా
సమాధానకర్తయగు అధిపతి నీవే, ఆరాధన నీకే. స్వరమైతే అధిపతి నీవే, అధిపతి నీవే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, రక్షణకర్త నిన్న నేడు ఏకరీతిగా ఉండి మారని మా దేవా, అయ్యా నీకే స్తోత్రం తండ్రి. సమీపింపరాని తేజస్సునందు వసించువాడు, అయినా సరే నువ్వు నాలో వసించడానికి ఇష్టపడిన దేవా నీకే స్తోత్రం అని దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. ఇంతవరకు దేవుని ఆరాధించడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ చక్కటి కృపను బట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి దేవాతి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన దైవజనులు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం మనము కృతజ్ఞతలో దాగి ఉన్న శక్తిని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ద పవర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్. అందులో భాగంగా థ్యాంక్స్ గివింగ్ ఇన్వైట్స్ గాడ్స్ ప్రెసెన్స్. కృతజ్ఞత దేవుని సన్నిధిని ఆహ్వానిస్తుంది అనే అంశాన్ని మనం చూద్దాం. ఎక్కడైతే కృతజ్ఞత పెంపొందించుతూ ఉందో, ఎక్కడైతే కృతజ్ఞత పెరుగుతూ ఉందో అక్కడ దేవుని యొక్క సన్నిధి కనపడడం ప్రారంభమవుతుంది. కృతజ్ఞత ఉన్న చోటే దేవుని సన్నిధి ఉంటుంది అని చెప్పడానికి ఏమాత్రము అనుమానించడానికి కానీ ఆలోచించడానికి కానీ ఏం అవసరం లేదు. ఎక్కడైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో, ఎవరైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారో వారి మధ్యలో దేవుడు ఉంటాడు. అందుకే మా స్తుతుల మీద ఆశీనుడిగా దిగిరమ్మని మేము ప్రార్థిస్తున్నామని అందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎక్కడైతే స్తుతి ఉంటుందో, ఎక్కడైతే కృతజ్ఞత ఉంటుందో దేవుడు పరమ నుండి మన యొక్క మధ్యలో ఉండడానికి ఆయన ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు. 100వ కీర్తనలో మనం చూస్తున్నాం కదా, 4వ వచనం, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. Psalm 100:4. Enter into his gates with thanksgiving and into his courts with praise. Be thankful to him and bless his name. Amen. ఆయన సన్నిధిలో మనము అడుగు పెడుతూనే ఆయన సన్నిధికి మనం రావాలంటే, ఆయన సన్నిధిని మనం అనుభవించాలంటే మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు మనము ఆయన సన్నిధిని అనుభవించగలం. కాబట్టి ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ ఇన్వైట్స్ గాడ్స్ ప్రెసెన్స్. కృతజ్ఞత దేవుని సన్నిధిని ఆహ్వానిస్తుంది. కాబట్టి కృతజ్ఞత కలిగినటువంటి వారు దేవుని సన్నిధిని అనుభవించగలరు, దేవుని సన్నిధిలోనికి వారు ప్రవేశించగలరు. మొదటి మాట, థ్యాంక్స్ గివింగ్ డ్రాస్ అస్ క్లోజర్ టు గాడ్. కృతజ్ఞత మనల్ని దేవునికి మరింత దగ్గర చేస్తూ ఉంది. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారు దేవునికి అత్యంత సమీపముగా వారు రావడానికి పొందుకుంటారు. దేవుడు అట్టి కృపను వారికి దయచేస్తాడు. James chapter 4:8. Draw near to God and he will draw near to you. Cleanse your hands, you sinners, and purify your hearts, you double-minded. యాకోబు పత్రిక 4:8. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనసుకులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి.
కృతజ్ఞత ఏం చేస్తుందనంటే మన హృదయాలను, కఠినమైనటువంటి హృదయాలను మృదువత్వంగా, సాధుత్వంగా చేస్తూ ఉంది. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు రావాలి అనంటే మనము కృతజ్ఞతతో ఆయన దగ్గరికి మనము సమీపించాలి. ఏ థ్యాంక్ఫుల్ హార్ట్ ఎంజాయ్స్ ఫెలోషిప్ విత్ గాడ్. దేవునితో సహవాసములో ఆనందించేది ఎవరు అనంటే కృతజ్ఞత కలిగినటువంటి హృదయము కలిగిన వారు. థ్యాంక్స్ గివింగ్ ఈజ్ వర్షిప్ ఫ్రమ్ ద హార్ట్. కృతజ్ఞత ఎవరు చెప్పగలరనంటే పూర్ణ హృదయముతో దేవుని సన్నిధిని ఆనందిస్తున్న వారు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు మాత్రమే కృతజ్ఞత చెప్పగలరు. కృతజ్ఞత ఏం చేస్తుందనంటే హృదయములో నుంచి ఆరాధన వచ్చేటట్లుగా చేస్తుంది. కృతజ్ఞత కలిగిన వారు దేవునికి అత్యంత సమీపంగా వస్తారు. రెండవ మాట, థ్యాంక్స్ గివింగ్ ప్రిపేర్స్ అస్ ఫర్ మిరకల్. కృతజ్ఞత మనల్ని అద్భుతము కొరకు సిద్ధం చేస్తుంది. అవును, నిజమే. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారి జీవితంలో వారు అద్భుతములు పొందడానికి దేవుడు కృపను అనుగ్రహిస్తాడు. చాలామంది నేను అంతా జరిగిన తర్వాత నేను దేవునికి వందనాలు చెల్లిస్తాను, నా జీవితంలో నేను ఏదైతే అడుగుతున్నానో అది నేను పొందగా అప్పుడు నేను కృతజ్ఞత కూడిక పెట్టుకుంటానో, దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తానో అంటూ ఉంటారు. కానీ అది సరి అయింది కాదు. కృతజ్ఞత చెప్పడాన్ని బట్టి, కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండడాన్ని బట్టి మనము కావాల్సినది, మనకు రావాల్సిన అద్భుతము మనం పొందుకోగలము. ఎస్, థ్యాంక్స్ గివింగ్ ప్రిపేర్స్ అస్ ఫర్ మిరకల్. యోహాను సువార్త 6:11 యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించెను. జాన్ చాప్టర్ 6:11. And Jesus took the loaves, and he had given thanks. He distributed them to disciples, and the disciples to those sitting down, and likewise of the fish as much as they wanted. యేసు ప్రభువారు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టేటప్పుడు ఆయన 5 రొట్టెలు 2 చిన్న చేపలను పట్టుకొని ఆయన మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. చూడండి, బిఫోర్ మల్టిప్లయింగ్ ద లోవ్స్, బిఫోర్ ఫీడింగ్ ఎవ్రీవన్, జీసస్ ఫస్ట్ గేవ్ థ్యాంక్స్. మొదటిగా ఇంకా అద్భుతం జరగలేదు, ఏ సూచక క్రియ కూడా అక్కడ ఏమీ జరగలేదు. ఇంతమంది ఉన్నారు, ఉన్నవారికి 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి, ఇంతమందికి ఇవి ఏ పాటివి, ఎంత సరిపోతాయి అని అనుకుంటే దేవుడు మొదటిగా కృతజ్ఞతలు చెల్లించాడు. యేసుప్రభు వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడాన్ని బట్టి ఎప్పుడైతే వాటిని విరిచాడో శిష్యులకు అప్పగించినప్పుడు శిష్యులు అనేక మందికి, 5,000 మంది పురుషులు మాత్రమే, ఇంకా ఎందరో ఉన్నారు, వారందరికీ కూడా పంచిపెట్టారు. వారు సమృద్ధిగా తిన్నారు. మన ఆశీర్వాదము, మన అద్భుతము మనం పొందుకోవాలి అని అంటే మనము కృతజ్ఞత కలిగినటువంటి వారిగా ఉండాలి. థ్యాంక్స్ గివింగ్ అనేది చాలా ప్రాముఖ్యమైంది. ద మిరకల్ ఫాలోస్ థ్యాంక్స్ గివింగ్ కదా. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో వారి వెంట అద్భుతం వస్తూ ఉంది. కాబట్టి కృతజ్ఞత కలిగినటువంటి వారిగా మనం ఉందాము. కృతజ్ఞత చెప్పడాన్ని బట్టి, కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండడాన్ని బట్టి దేవుడు మన జీవితంలో చేసేటువంటి అద్భుతాన్ని మనము పొందుకుందాం. సమ్టైమ్స్ అవర్ బ్రేక్ త్రూ బిగిన్స్ విత్ గ్రాటిట్యూడ్. కొన్నిసార్లు మన జీవితంలో జరగాల్సినవి అడుగుతున్నాము, మొరపెడుతున్నాము, ఉపవాసం ఉంటున్నాము, కనిపెడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, కన్నీళ్లు విడుస్తున్నాము, కానీ కృతజ్ఞత కలిగి ఉన్నారా? దేవా, నేను నిన్ను అడిగాను, నీవు నాకు ఇది ఇచ్చినందుకు నీకు వందనాలు, ఇవ్వబోతున్నందుకు నీకు స్తోత్రం అని కృతజ్ఞత కలిగినటువంటి వారిగా ఉందాము. దేవుడు మన జీవితంలో అద్భుతాలు ఆయన జరిగిస్తాడు. మూడో మాట, థ్యాంక్స్ గివింగ్ బ్రింగ్స్ పీస్ ఇన్ టు అవర్ హార్ట్స్. కృతజ్ఞత మన హృదయాలకు శాంతిని చేకూరుస్తుంది. ఫిలిపియన్స్ చాప్టర్ 4:6-7. Be anxious for nothing, but in everything by prayer and supplication with thanksgiving let your request be made known to God, and the peace of God which surpasses all understanding will guard your hearts and minds through Jesus Christ. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6-7. దేని గురించి చింతపడుకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును. ఆమేన్. కృతజ్ఞత కలిగినటువంటి వారి హృదయంలో దేవుడు గొప్ప శాంతిని అనుగ్రహిస్తాడు. కృతజ్ఞత కలిగి ఉండడం అనంటే మనకున్నటువంటి లోటుపాట్లు కానీ, మనకు కావాల్సిన అవసరతలు కానీ, మన జీవితంలో జరగాల్సినటువంటి సంగతుల గురించి మాత్రమే ఆలోచించకుండా
అవన్నీ ఎన్ని ఉన్నప్పటికీ కూడా, అవన్నీ వాస్తవం అయినప్పటికీ, మనం బాధలో ఉన్నా, కష్టంలో ఉన్నా, ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు మనకు శాంతిని అనుగ్రహిస్తాడు. సమస్త జ్ఞానముకు మించిన సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఈ సమాధానం ఎలాగుంటుందనంటే, యేసుక్రీస్తు ద్వారా మన హృదయంలో, మన తలంపులకు ఆయన కావలిగా ఉండి దేవుని నామమును ఘనపరిచే విధానంలో దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. చూడండి, ఇక్కడ పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఈ వరుస క్రమంలో చూస్తే, మొదటిగా మీరు ప్రార్థన చేయండి, మీరు విజ్ఞాపములు చేయండి, ఆ తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రార్థనా విజ్ఞాపముల చేత మీరు మీ విన్నపములు దేవునికి తెలియజేసి కృతజ్ఞతాపూర్వకంగా ఉన్నప్పుడు దెన్ యూ విల్ హ్యావ్ పీస్ ఆఫ్ గాడ్. అప్పుడు మీకు దేవుని సమాధానము అనేది మీరు పొందుకుంటారు. మీరు ప్రార్థన చేయకుండా, విజ్ఞాపన చేయకుండా, మీరు ఒకటే ఆందోళన చెందుతూ, ఫిర్యాదులు చేస్తూ, ఏమాత్రము కూడా కృతజ్ఞత భావము లేకుండా ఉన్నటువంటి వారికి సమాధానం ఉండదు. కానీ ఎవరైతే ప్రార్థన చేస్తారో, విజ్ఞాపన చేస్తారో, దేవునికి అన్నీ కూడా వారు షేర్ చేసుకుంటారో, కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధికి వస్తారో, వారి జీవితంలో దేవుని సమాధానం ఉంటుంది. దేవుడు వారికి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. పీస్ ఫాలోస్ గ్రేట్ఫుల్ పీపుల్. పీస్ ఫాలోస్ గ్రాటిట్యూడ్ పీపుల్. ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో, ఎవరైతే మా జీవితంలో దేవుడు చేసిన కార్యములు బట్టి వందనాలు అని చెప్తారో, వారి జీవితంలో గొప్ప సమాధానం ఉంటుంది. యాంగ్జైటీ ఉన్నటువంటి వారు ఏం చేస్తారనంటే, వారు తొందరపడతారు, ఆందోళన చెందుతారు, ఏమీ జరగట్లేదని నిరుత్సాహపడతారు. కానీ కృతజ్ఞత కలిగినటువంటి వారు దేవుని ఘనపరుస్తారు, దేవుని ఆరాధిస్తారు. ఏదేమైనప్పటికీ నా దేవుడు చూసుకుంటాడని పరిస్థితులు వారిని ఏమాత్రము ఆటంకపరచవు, ఇబ్బంది పెట్టవు, అడ్డుకోవు. కానీ ఏ పరిస్థితి అయినా, ఏ దినమైనా, ఎలాంటి చోటైనప్పటికీ వారు దేవుని ఆరాధిస్తారు. అలాగే అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 25-26 వచనంలో మనం చూస్తే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీయు తెరుచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ఇక్కడ వీరు భయంకరంగా కొట్టబడ్డారు, వారు సంకెళ్లతో బిగించబడ్డారు. పౌలు, శీల, వీరికున్నటువంటి పరిస్థితి, వీరికున్నటువంటి ఆ శరీర సంబంధమైనటువంటి గాయము లేదా ఆ చెరసాల ఉన్నటువంటి సిచ్యువేషన్ అనేది ఏమాత్రము కూడా కృతజ్ఞత లేకుండా వీరిని ఆపలేదు. కానీ వారు అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు, ప్రార్థిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుని ఘనపరుస్తున్నారు. దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేశాడు. మహాభూకంపము కలిగెను, అందరి బంధకములు ఊడిపోయాయి, చెరసాల ద్వారములు తెరవబడ్డాయి, అందరూ అక్కడే ఉన్నారు. దేవుడు గొప్ప కార్యం చేశాడు. పరిస్థితుల వైపు చూసి, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేయలేకపోతున్నాను, ఇప్పుడు నేను దేవునికి స్తుతులు చెల్లించలేకపోతున్నాను, నేను ఆరాధించలేకపోతున్నాను, నా మనసేమీ బాగోలేదని ఇంట్లోనే ఉండకుండా, అక్కడే ఆగిపోకుండా, పరిస్థితులు ఉంటానే ఉంటాయి, కానీ దేవునికి మాత్రం నేను కృతజ్ఞతలు చెప్పకుండా ఉండను అని దేవుని ఆరాధిస్తూ ముందుకు సాగేవారిగా ఉండాలి. పర్హాప్స్ టుడే యు ఆర్ వెయిటింగ్ ఫర్ గాడ్ టు మూవ్. బిగిన్ విత్ థ్యాంక్స్ గివింగ్. దేవుడు మీ జీవితంలో కార్యం చేయాలని మీరు ఎదురు చూస్తున్నారా? దేవుడు మీ జీవితంలో కదలాలి, పరిస్థితులు మారాలి అని మీరు ఎదురు చూస్తున్నారా? అయితే మీరు కృతజ్ఞతలు చెప్పడం ప్రారంభించండి, దేవునికి స్తుతులు చెల్లించడం ప్రారంభించండి. దేవాతి దేవుడు మీ పరిస్థితులన్నింటినీ మార్చివేస్తాడు. సమ్టైమ్స్ ప్రైజ్ ఈజ్ ద కీ దట్ అన్లాక్స్ ద ప్రిజన్ డోర్స్. చూడండి, వీరిని చెరసాలలో వేశారు, బోండాలు వేసి బిగించారు. ఈ యొక్క చెరసాల ద్వారములు ఇవన్నీ కూడా తెరవబడాలి, విప్పబడాలి, సంకెళ్ళు తొలగిపోవాలి అని అంటే ఆ జైలు అధికారి దగ్గర తాళాలు ఉన్నాయి, అయ్యా వచ్చి తీయండి అని మనం మనుషుల వైపు చూడడం కాదు. మనం ఎప్పుడైతే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటామో, దేవుని ఆరాధిస్తూ ఉంటామో, దేవునికి చేసే స్తుతి చెరసాల ద్వారములు తెరవబడేటట్లుగా మన యొక్క స్తుతి పనిచేస్తుంది. కాబట్టి దేవుని స్తుతిద్దాం, దేవుని ఘనపరుద్దాం. మనము ఆరాధన చేస్తూ ఉంటే, మనము దేవునిని ఘనపరుస్తూ ఉంటే, కృతజ్ఞత కలిగి ముందుకు సాగుతూ ఉంటే ప్రతి ద్వారము తెరవబడుతుంది. ప్రతి విషయంలో దేవుడు గొప్ప కార్యం చేస్తాడు, మనల్ని నడిపిస్తాడు. కాబట్టి ఈ దినము ద పవర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఈజ్ గ్రేటర్ దాన్ వి రియలైజ్. మనకు అర్థమయ్యే దానికంటే కూడా కృతజ్ఞతలో దాగి ఉన్న శక్తి ఎంతో గొప్పది. కాబట్టి కృతజ్ఞత కలిగినటువంటి హృదయం కలిగి ముందుకు సాగిపోదాము. మన యొక్క దృక్పథాన్ని మార్చుకుందాము. మనము ఫిర్యాదులు చేస్తూ ఉంటే ఆ స్వభావాన్ని మార్చుకొని దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధన చేద్దాం, దేవుని సన్నిధిని మనం ఆహ్వానిద్దాం, దేవుని సన్నిధిలో మనం ఉందాం.
తద్వారా మనకున్నటువంటి ప్రతి పరిస్థితి కూడా మార్చబడుతుంది. ఇటువంటి లోతైన సత్యాలు వినడానికి దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయం ఒక చక్కటి నిర్ణయాన్ని మీరు తీసుకోండి. దేవుని దగ్గర నుండి మనం ఏదైనా అడిగేదానికంటే ముందు అన్నిటి కొరకై మనము ఆయనకు కృతజ్ఞతలు చెల్లిద్దాం. ఇంకా ఏదైనా విషయాల్లో మనము ఫిర్యాదులు చేస్తూ ఉంటే ఆయన నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాము. అలాగే రేపటి గురించినటువంటి చింత కానీ, రేపు ఏమి జరగబోతుందో, ఈరోజు ఏమి జరగబోతుందో అన్నటువంటి ఆందోళన మన జీవితంలో ఉంటే, భయం ఉంటే దాన్ని తీసివేసి దేవుని స్తుతిస్తాము. ఆయన నమ్మదగిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాలను నెరవేరుస్తాడు. ఏ థ్యాంక్ఫుల్ హార్ట్ ఈజ్ అ పవర్ఫుల్ హార్ట్. ఏ హృదయం అయితే, ఏ వ్యక్తి అయితే, ఏ విశ్వాసి అయితే కృతజ్ఞతలు చెప్తారో వారు బలంగా ఉంటారు, వారు బలవంతులుగా ఉంటారు. వారిని ఏ పరిస్థితి కూడా కదిల్చివేయలేదు. వారు స్థిరులుగా ఉండి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు. కాబట్టి లెట్ థ్యాంక్స్ గివింగ్ బికమ్ యువర్ డైలీ లైఫ్ స్టైల్. కృతజ్ఞత అనేది అనుదిన జీవిత విధానముగా మన జీవితంలో చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ముందుకు సాగుదాం. ఈరోజు థ్యాంక్స్ గివింగ్ డ్రాస్ అస్ క్లోజర్ టు గాడ్. కృతజ్ఞత మనల్ని దేవునికి మరింత దగ్గర చేస్తుంది అని విన్నాం. రెండవది, థ్యాంక్స్ గివింగ్ ప్రిపేర్స్ అస్ ఫర్ మిరకిల్. కృతజ్ఞత మనల్ని అద్భుతాలకు సిద్ధం చేస్తుంది. ఇక మూడవది, థ్యాంక్స్ గివింగ్ బ్రింగ్స్ పీస్ ఇన్ టు అవర్ హార్ట్స్. కృతజ్ఞత మన హృదయాలకు శాంతిని చేకూరుస్తుంది అని మనం విన్నాం. కృతజ్ఞత కలిగి ముందుకు సాగిపోదాం. దేవుని సన్నిధికి అత్యంత చేరువుగా సమీపముగా ఉండి ముందుకు వెళ్దాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు చేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గొప్ప రాజా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు తండ్రి. ఎంత మంచి దేవుడు అయ్యా, నీకు వందనాలు. కృతజ్ఞతలో దాగి ఉన్న శక్తిని గురించి మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. కృతజ్ఞత మమ్మల్ని నీకు మరింత దగ్గరగా చేస్తుందని మీరు మాతో మాట్లాడారు. అందుబట్టి నీకు వందనాలు అయ్యా. మేము కృతజ్ఞత కలిగి నీ సన్నిధిలో ఉన్నప్పుడు మేము ఉండడానికి, నీకు అత్యంత సమీపంగా మేము రావడానికి సహాయం దయచేయండి. కృతజ్ఞత మమ్మల్ని అద్భుతం కొరకు సిద్ధం చేస్తుందని మీరు మాట్లాడారు అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నా. మేము ఇంకా పొందకముందే, ఇంకా మీ దగ్గర నుండి జవాబు రాకముందే మేము కృతజ్ఞత కలిగి ఎదురు చూడడానికి సహాయం దయచేయండి. తద్వారా ప్రతి విధమైనటువంటి చెరసాల ద్వారములు, చెరసాల పునాదులు అదిరేటట్లుగా మీరు చేయగలిగినటువంటి గొప్ప దేవుడని ఈ ఉదయకాల సమయం మీరు మాతో మాట్లాడినందుకై నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. కృతజ్ఞత మా హృదయాలకు శాంతిని, సమాధానాన్ని చేకూరుస్తుందని మీరు మాతో మాట్లాడారు. అట్టి సమాధానము, అట్టి శాంతి మీరు ప్రతి బిడ్డకు దయచేయండి అయ్యా. మేము కృతజ్ఞతాపూర్వకంగా నీ సన్నిధిలో ప్రవేశించడానికి, కృతజ్ఞత కలిగి ముందుకు సాగిపోయే జీవితాన్ని, కృతజ్ఞతలో దాగి ఉన్న శక్తిని మేము అనుభవిస్తూ ముందుకు సాగడానికి సహాయం దయచేయమని నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను. ఆదివారం జరిగే ఆరాధనలు అద్భుతంగా మీరు జరిగించండి దేవా. 4 ఆరాధనలు స్థానికంగా ఇక్కడ జరుగుతున్నాయి. ప్రతి ఆరాధనలో అనేక మందిని మీరు నడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మొబైల్ చర్చిలో జరుగుతున్న ఆరాధనలు బట్టి నీకు స్తోత్రం తండ్రి. అలాగే బ్రాంచ్ చర్చెస్లో జరిగే ఆరాధనలు బట్టి నీకు వందనాలు. చిన్నపిల్లల మధ్యలో జరుగుతున్న ఆరాధనలు బట్టి నీకు స్తోత్రం. అద్భుతమైన ఘనమైన కార్యములు మీరు జరిగించండి. నూతన ఆత్మల సంఘంలో నడిపించండి అయ్యా. నీకు వందనాలు దేవా. జేజీఎం యూట్యూబ్ ఛానల్ కొరకు, జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్ కొరకు, జేజీఎం పెన్యూల్ కిడ్స్ ప్రభా ఈ యొక్క కిడ్స్ ఛానల్ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా అనేక మంది దీవించబడినట్లుగా సహాయం దయచేయండి. గొప్ప రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. మందిరానికి కావాల్సినటువంటి విశాలమైన పార్కింగ్ ప్లేస్ మీరు దయచేయమని కోరుతున్నాను. గొప్ప రాజా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి సోమవారం ఆరాధన టీవీలో ప్రేమ పౌనుడు అనే టీవీ కార్యక్రమం, అలాగే ఒలివా టీవీలో దేవా ప్రసారం అవుతున్నటువంటి టీవీ కార్యక్రమాలను బట్టి నీకు వందనాలు. అద్భుతంగా దీవెనకరంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అనేక మంది సహకారులను మీరు లేవనెత్తండి. నిర్విరామముగా ఈ కార్యక్రమాలు జరగడానికి సహాయం దయచేయండి. ప్రతి ఉదయాన్నే ఈ విధంగా మేమందరము కలిసి ప్రార్థించడానికి మీరు మాకు అనుగ్రహిస్తున్న ప్రార్థనా పోరాటంను బట్టి నీకు వందనాలు. నిజముగా ప్రార్థనలో మేము పోరాటం చేయడానికి, ఆత్మీయమైన పోరాటంలో వాక్యాన్ని వింటూ కృతజ్ఞత కలిగి ముందుకు సాగిపోయే విశ్వాస జీవితాన్ని ప్రతి నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. ఫ్రైడే జరిగే ఉపవాస ప్రార్థనలు అద్భుతంగా జరిగించండి. అనేక మందిని మీరు నడిపించండి దేవా. ప్రార్థించే సంఘముగా మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. దైవజనులు మీరు అద్భుతంగా వాడుకోండి. 28,
29 ఈ నెల రాజ్య సువార్త సభలు నాయన ప్రభా మైదుకూరులో జరుగుతుండగా నీ దాసుని మీరు బలపరిచి అద్భుతంగా మీరు వాడుకోనమని ప్రార్థన చేస్తున్నాను. వచ్చే నెలలో నాయన ప్రభా 4, 5, 6 తారీఖుల్లో జరిగే రాజ్య సువార్త సభలు చిలంకూరులో అద్భుతంగా మీరు జరిగించండి. కుటుంబ ఆశీర్వాద కూడికలు నాయన ప్రభా నీకు వందనాలు చిలంకూరులో అద్భుతంగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడైతే నాయన ప్రభు మీటింగ్స్ ఉన్నాయో, ప్రేయర్స్ ఉన్నాయో, ఇవన్నీ ఘనముగా మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. మేమందరం అడుగుతుంది ఒకటే, అయ్యా నీ వాక్యమును ఎత్తిపట్టి మేము అడుగుతున్నాం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతుల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని సెలవిచ్చిన దేవా, నువ్వు ఇచ్చే దేవుడు. మీరు మాతో మాట్లాడుతున్నాను. నిన్ను అడుగుతున్నాము, నిన్ను మాత్రమే మేము ఆశ్రయిస్తున్నాము, మొరపెట్టుకుంటున్నాము. సహాయం దయచేయండి, భూమిని దయచేయండి, ఆత్మలను దయచేయండి. ఇంకా విరివిగా సంఘ దర్శనం నెరవేర్పులో భాగంగా మేమందరము పనిచేయడానికి సహాయం దయచేయండి. చేరుకొనుట, తప్పించుట, ఉజ్జీవింపచేయుట, పంపుటలో నీ సహాయం దయచేయండి. ఇశ్రాయేలు క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సంవత్సరంలో ఉన్నటువంటి హోలీ ల్యాండ్ టూర్ దేవా అనేక మంది రావడానికి సహాయం దయచేయండి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వృద్ధులను మీరు కాపాడండి, మంచి ఆరోగ్యము దయచేయండి దేవా. దుఃఖములు ఉన్నటువంటి వారికి ఆదరణ దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థత నీ నామములో కలుగునుగాక. యేసు నామములో వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యము దయచేయండి. అయ్యా నీకు వందనాలు. యవన బిడ్డలకు చక్కటి సంబంధాలు కుదిరి వివాహములు జరగడానికి సహాయం దయచేయండి. అలాగే తండ్రి, సంతానం లేని వారికి సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో వారికి సంతానం దయచేయండి. ఆర్థిక ఇబ్బందులను కొట్టివేయండి, కోర్టు కేసులను మీరు కొట్టివేయండి. అయ్యా నీకు స్తోత్రం. సకల సమృద్ధిని నీ బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి, వాహనం లేని వారికి వాహనాలు దయచేయండి. అద్భుతకరుడా నీకు వందనాలు. మేము ఫిర్యాదులతో కాకుండా కృతజ్ఞతతో ముందుకు సాగిపోయే కృపను మీరు మాకు దయచేయమని ఈ దినమంతట్లో కూడా తోడుగా ఉండండి. విన్న వాక్యాన్ని మేము పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ, నెమరు వేసుకుంటూ, నీకు కృతజ్ఞత కలిగి మేము ముందుకు సాగిపోయే సహాయమును, కృపను మా అందరికీ దయచేయమని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలైన ప్రభా, వారు ఎందుకొరకైతే ప్రార్థిస్తున్నారు, వారి వ్యక్తిగత అవసరతలు ఏమై ఉన్నాయో వారి అవసరతలని కూడా తీర్చి మీ నామాన్ని ఘనపరుచుకున్నామని యేసు శక్తిగల నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కలిగిన సన్నిధి సహవాసము చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు దేవుని కృపతోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. తిరిగి రేపు ఉదయకాల సమయం ప్రార్థనా పోరాటంలో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు.